హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మోనాలిసా మోనాలిసా ఇప్పుడు దేశం మొత్తం ట్రెండింగ్ అవుతున్న పేరు. అసలు ఎవరు ఈ మోనాలిసా? ఎందుకంత ఫేమస్ అయింది? అలాగే ఆమెను ఎవరు మోసం చేశారు? నెక్స్ట్ ఆమె ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు ఏం చేస్తుంది? అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్న యూట్యూబర్ను సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, గత 20 రోజుల నుంచి ఏ టీవీలో చూసినా, యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఎక్కడ చూసినా సినిమా భాషలో చెప్పాలంటే ఒకటే మ్యూజిక్. అదేంటంటే 'మోనాలిసా'. అసలు కుంభమేళాలో సాధువులు, ఏర్పాట్లు, ధార్మిక కార్యక్రమాలు హైలైట్ కావాలి. కానీ 'మోనాలిసా' హైలైట్ అయింది. దీని వెనక కుట్ర ఉందని కొందరు హిందూ మతస్థులు కూడా అంటారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు 'మోనాలిసా'గా పిలుస్తున్న ఈమె పేరు మోనాలిసా భోస్లే. ముద్దు పేరు వచ్చేసి మౌని. ఈమె వయస్సు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. అంటే ఈమెకు 18 సంవత్సరాలు కూడా లేవు. అంటే ఇప్పటికీ తాను మైనరే. ఎక్కడో గిరిజన తెగకు చెందిన బంజారా జాతి వీళ్ళ జాతి. వీరి కులవృత్తి వచ్చేసి పూసలు అమ్మటం. వీరి కుటుంబాలు అన్నీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో నివసిస్తూ ఉన్నాయి. హిమాలయాల్లో దొరికే కొన్ని రుద్రాక్షలు, రకరకాల పూసలు తెచ్చి పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగే చోట అమ్ముతూ ఉంటారు వీళ్ళు. ఆమె చదివింది కేవలం 3వ తరగతి మాత్రమే. గతంలో ఎన్నో పెద్ద పెద్ద హిందూ ఉత్సవాల్లో పాల్గొన్నా కూడా రాని క్రేజు ఈసారి ప్రయాగ్రాజ్ కుంభమేళాలో వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌లో కుంభమేళా అంటే అనేక మంది సాధువులు, స్వామీజీలు, మునులు హైలైట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ హిమాలయాల్లో ఉంటారు. వారు ఎవరికీ కనిపించరు. కుంభమేళా లాంటి వాటిలో పాల్గొనడానికి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో కూడా ఎవరికీ తెలీదు. కరెక్ట్‌గా కుంభమేళాలో ప్రత్యక్షం అవుతారు. మీడియా మొత్తం ఈ కుంభమేళా, సాధువులు, స్వామీజీలు ఏర్పాట్ల గురించి కవరేజ్ చేస్తుంది. కానీ ఒక యూట్యూబర్ మాత్రం మోనాలిసా వెంట పడ్డాడు. ఆమె తేనె కళ్ళు, డస్కీ స్కిన్, కల్మషం లేని మనసు, సిల్కీ హెయిర్ తనని ఆకట్టుకుంది. అంతే, వెంబడించి మరి ఆమె దగ్గర పూసలు కొనుక్కొని మరీ వీడియో చేసి తన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో వీడియో పెట్టాడు. అలా పెట్టాడో లేదో ఆ వీడియోసు, ఫోటోసు దేశం మొత్తం ట్రెండింగ్ అయ్యాయి. అసలు జనాలు, మీడియా వాళ్ళు సాధువులను, స్వామీజీలను, అక్కడ జరిగే కార్యక్రమాలను వదిలిపెట్టి మోనాలిసా వెంట పడ్డారు. మోనాలిసా ఎక్కడో దూరంగా ఉన్న గుడారాల్లో ఉన్నా కూడా ఆమె వెంటపడి వీడియోస్ కోసం వేధించారు. దాంతో ఆమె కొంతమంది ఫోన్లను కూడా పగలగొట్టాల్సి వచ్చింది. ఇది ఎలా ఉంది అంటే, ఆమె కనపడితే మీద పడి రక్కేసే అంతగా ఉంది పరిస్థితి పాపం. ఇక బ్రిటన్‌లో డయానా కూడా ఇలా మీడియా నుంచి తప్పించుకోబోయి యాక్సిడెంట్‌లో చచ్చిపోయింది పాపం. ఇప్పుడు మోనాలిసా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇలా మీడియా వెంటపడుతున్న మోనాలిసాను ఆఖరికి అక్కడ ఉన్న సాధువులే రక్షించి తమ గుడారాల్లో దాచిపెట్టారు. ఇక మోనాలిసా హైలైట్ కావడంలో కుట్రకోణం గురించి మాట్లాడితే, అసలు కుంభమేళాలో సాధువులు, స్వామీజీలు, అక్కడ జరిగే హిందూ కార్యక్రమాల గురించి చూపెట్టాలి. కానీ కొంతమంది హిందూ వ్యతిరేకులు మాత్రము హిందూ మతం హైలైట్ కాకుండా ఉండటానికి మోనాలిసాను విపరీతమైన ప్రచారం చేసి ఆమె మీద విపరీతం హైప్ కల్పించారు. దీని వెనక బీజేపీ పార్టీ వ్యతిరేక పార్టీలు ఉన్నాయని కూడా పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అసలు మోనాలిసాకు ఎప్పుడో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్లు కూడా ఉన్నాయి. కానీ కొన్ని రోజులు అప్పుడు ఉన్నాయి. కానీ ఎన్నో రోజులుగా వీడియోసు, రీల్సు చేస్తున్నా ఉన్నా గూడా ఆమెకు ఫేమస్ కాలేదు. కానీ ఈ కుంభమేళా వల్ల ఆమె ఫేమస్ అయింది. ఇక కొంతమంది ఆమె పేరుతో ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. ఇందుట్లో పాపం అసలైన ఐడీ అయినా గూడా ఈమెకి ఏమాత్రం డబ్బులు రావట్లేదు. పాపం ఆమె వీడియో పెట్టి ఇదేరా బాబు నా ఛానల్, ఇదేరా నా ఐడీ అన్నా కూడా ఎవరు వినే పరిస్థితిలో కూడా లేదు. ఆమె పేరు చెప్పి తలా కొద్దిగా తోచేస్తున్నారు. ఆమెకు ఇలా వచ్చిన క్రేజ్‌ను ఎలా వాడుకోవాలో కూడా తెలియని అమాయకత్వం. ఎందుకంటే వాళ్ళది చాలా వెనకబడిన గిరిజన జాతి. ఇక మరో న్యూస్ ఏమిటంటే, ఆమెకు బాలీవుడ్ సినిమా ఛాన్స్ అని. అసలు ఈ బాలీవుడ్ వాళ్ళు పెద్ద పెద్ద అందగత్తెలకి ఛాన్స్ ఇవ్వరు. ఇచ్చినా కూడా వాళ్ళని పక్కలోకి రానిదే ఏమాత్రం అవకాశం ఇయ్యరు. ఇప్పుడేమిటంటే, మోనాలిసా పేరు ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవాలని వాళ్ళ ప్లాను. ఏదో ఒక సీన్‌లో మోనాలిసాను జూనియర్ ఆర్టిస్ట్‌గా నటింపజేసి, మా సినిమాలో మోనాలిసా నటించింది అంటూ వాళ్ళ సినిమాకు హైప్ తెచ్చుకుంటారు. అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఇక వారం రోజులుగా ఈ న్యూస్ కూడా ఎక్కడా వినిపించటం లేదు. ఫైనల్‌గా ఏం జరిగింది? మోనాలిసా వాళ్ళ కుటుంబంను ప్రయాగ్‌రాజ్ మున్సిపాలిటీ వాళ్ళు బాబు
మీ వల్ల ఇక్కడ అంతా వ్యవహారం చెడిపోతుంది. అసలు ఈ కుంభమేళా కంటే ఈ మోనాలిసా గోల ఎక్కువైంది" అంటూ వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించి వాళ్ళ సొంత ఊరికి పంపించేశారు. పాపం మోనాలిసా కుటుంబం. అక్కడ ఉంటే కనీసం రుద్రాక్షలు, పూసలు అమ్ముకొని కొన్ని డబ్బులు సంపాదించి తమ పొట్ట నింపుకునేవాళ్ళు. ప్రస్తుతం మీడియా మరియు జనాలు ఈ గోల వల్ల అది కూడా లేకుండా చేశారు. మన జనాలు, మీడియా ఎంత పిచ్చోళ్ళు అంటే ఎక్కడ ట్రెండింగ్ అనే మాట వినిపిస్తే అక్కడ వాలిపోతారు. పాపం మోనాలిసా ఇప్పుడు ఆమెకు మేకప్ వేసి ఆమె నేచురల్ అందాన్ని కూడా చెడగొడుతున్నారు. ఇదండి మోనాలిసా గోల. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైకో, కామెంటో చేసి ఆ పుణ్యం కూడా కట్టుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్న యూట్యూబర్‌ను సపోర్ట్ చేయండి. ఫైనల్‌గా అందరూ బాగుండాలి. అందులో నేను కూడా ఉండాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.